అందరికీ నమస్కారం। ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి నోములు అత్తాపూర్లో ఉండే బెల్లపు లక్ష్మి గారు నోముకున్న సంక్రాంతి నోములు। తను చాలా రకాల నోములే నోముకున్నారు। నోముకోవడమే కాదు నోముకున్నవన్నీ కూడా అందరికీ పద్ధతిగా ఇచ్చారు। తను నోముకున్న నోములు వచ్చేసి నువ్వులతో చేసిన గౌరమ్మ, ఇంకా ఇసుర్రాయి, కల్వము, నువ్వులుండలు, పప్పుండలు, పసుపు, కుంకుమ, కుడకలు, ఇంకా వీటితో పాటు 5వ పటువ పెట్టుకున్నారు। అమ్మవారి రూపులు 13 పెట్టి నోముకున్నారు। బోనాల సర్వలు అని మనం పెళ్లిలో చేస్తాం కదా, అవి జతగా పెట్టి నోముకున్నారు। సమ్మక్క సారక్క నోము అని పెట్టారు। ఇది కొంగు బంగారం నోము। సీతమ్మ వారి బొమ్మరిల్లు నోము కూడా పెట్టి నోముకున్నారు। ఇక ఇక్కడ వచ్చేసి చిట్టి గాజుల మాలలు 13 పెట్టుకున్నారు। చిట్టి గాజులతోటి మాలలు చేశారు కదా, అవి 13 పెట్టి నోముకున్నారట। ఇక ఇవి వచ్చేసి పిల్లల నోములు, పిల్లలకు కూడా 13 చెప్పున పెట్టి నోమించారు। అంతేకాకుండా పుష్కరిణి వత్తుల నోము కూడా పెట్టుకున్నారు। సమ్మక్క సారక్క నోము అని ఈ విధంగా బెల్లం ముద్దలు పెట్టి అమ్మవారి రూపులు పెట్టి అమ్మవారికి పరికిని, ఇంకా పసుపు, కుంకుమ, గవ్వలు ఇవన్నీ కూడా పెట్టి సమ్మక్క సారక్క నోము అని నోముకున్నారు। ఇలా అన్ని నోములు పెట్టి ముందుగా బొమ్మకు నోమించి తర్వాత పెద్దవాళ్ళు కొంగు కప్పి నోముకున్న తర్వాత పిల్లలను కూడా ఈ విధంగా నోమించారు। పిల్లలకు పెట్టిన నోముల పైన గౌరమ్మలు పెట్టి కొంగు కప్పి నోముకున్నారు। ఈ సంవత్సరం లక్ష్మి గారి మనవరాలికి పుట్టు నోము పట్టించారు। అంటే పుట్టు వల్ల కట్టించిన సంవత్సరం సంక్రాంతికి అది పుట్టు వల్ల కట్టించిన చీరనే అమ్మాయికి కట్టించి మంచం వేసి అంటే పాన్పు వేసి ఇలా నోమిస్తారు। దీన్ని పుట్టు నోము అంటారు। బియ్యం లోపల రేగిపండు, జీడిపండు, చెరుకు ముక్కలు ఇవన్నీ కూడా కలిపారు। ఇందులో గౌరమ్మను పెట్టిస్తారు। తమలపాకులు పెట్టి పసుపుతో గౌరమ్మను చేయిస్తారు। ఈ విధంగా గౌరమ్మను పెట్టే ముందు అమ్మాయి చేత పూజ చేయించి గౌరమ్మను పెట్టిస్తారు। ఇలా పూజ చేయించి చెరుకు గడలను తీసుకొని ఈ బియ్యంలో సొంకిస్తారు। 5 మంది కానీ 9 మంది కానీ 11 మంది కానీ కలిసి బియ్యంలో ఈ చెరుకు గడలు పట్టుకొని అమ్మాయి చేత పట్టుకొని సొంకిస్తారు। ఇంకా కుందేళ్ళు, గురుగులు లేదా ఈ కాలంలో డబ్బాలు కూడా పెట్టుకుంటున్నారు। అలా డబ్బాలు అన్నీ పెట్టి వాటికి కూడా బొట్లు పెట్టి బియ్యం సొంకించిన తర్వాత ఈ బియ్యము ఇంకా డబ్బాలు వచ్చిన సుమంగళి స్త్రీలకు వాయనంగా ఇప్పిస్తారు। ఈ విధంగా పుట్టు నోము అయితే నోమిస్తారు। ఈ సంవత్సరం వాళ్ళ మనవరాలకి ఈ విధంగా పుట్టు నోము నోమించారట। లక్ష్మి గారు సీతమ్మ వారి బొమ్మరిల్లు నోము నోముకున్నారు కదా, అది వాళ్ళ మనవరాలకి ఇచ్చారట। ఇంకా బోనాల సర్వలు నోముకున్నారు కదా, ఈ బోనాల సర్వలు ఇంటి ఆడపడుచులకు ఇస్తారు। అందుకని చెప్పేసి ఇంటి ఆడపడుచులకు ఈ విధంగా బోనాల సర్వల నోము నోముకొని ఇచ్చారు। సమ్మక్క సారక్క నోము నోముకున్నారు కదా, ఇది అక్క చెల్లెళ్ళకు లేదా తొబుట్టువులకు ఇచ్చుకుంటారు। ఈ విధంగా తొబుట్టువుకి సమ్మక్క సారక్క నోము ఇచ్చారట। ఇంకా బంధువులందరికీ కూడా నోములు చక్కగా పంచారు। ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుబొట్టించి వాయినాలు ఇచ్చారట। ఈ విధంగా లక్ష్మి గారు సంక్రాంతికి నోములు నోముకోవడమే కాకుండా అందరికీ చక్కగా నోములన్నీ కూడా ఇచ్చారు। నోముకోవడం అంటే అంతే కదా, నోముకొని ముట్ట చెప్పడము అంటే మనం నోముకున్న వస్తువులు 1, 2 ఉంచుకొని మిగతావి అందరికీ ముట్ట చెప్పాలి। అదే విధంగా చేశారు। ఫ్రెండ్స్ చూశారు కదా లక్ష్మి గారు నోముకున్న సంక్రాంతి నోములు। మీరైతే ఏం నోముకున్నారు, ఏమేమి పెట్టుకున్నారు, ఎలా నోముకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్। ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి। పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు। అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి। వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి। మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను।